రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలందరూ కూడా ఫిబ్రవరి 8 లోపల కార్మిక లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పి సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. మన స్టేట్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న వ్యాపార వర్గాలందరూ కూడా ఫిబ్రవరి 8 లోపల కార్మిక లైసెన్స్ తీసుకోవాలి అని చెప్పి ఒక జీవో పాస్ చేసింది. కాబట్టి గుమస్తాలు ఉన్నా లేకపోయినా, చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఇండస్ట్రీ అయినా తప్పనిసరిగా రేపు 29 లోపల ఆన్లైన్లో వ్యాపార వర్గాలు మొత్తం లైసెన్స్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే అనేక మార్లు కార్మిక శాఖ లైసెన్స్ తీసుకోమని ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్ని వ్యాపార సంస్థలు మన జిల్లాలో ఉన్నవాళ్ళు కానీ, స్టేట్లో ఉన్నవాళ్ళు కానీ తప్పనిసరిగా కార్మిక లైసెన్స్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లా తీసుకోకపోతే 29 తర్వాత వారు ఏమైనా ఇన్స్పెక్షన్ ఇస్తే ఎక్కువ పెనాల్టీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకుండా మీరు తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో మీ సంస్థల యొక్క లేబర్ లైసెన్స్ తీసుకోమని చెప్పి వ్యాపార వర్గాలకి, అలాగే అసోసియేషన్ ప్రెసిడెంట్కి అందరికీ తెలియజేస్తాం. కాబట్టి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మీ మంచి కోసం చేసే ప్రకటన కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా పెనాల్టీ లేకుండా లేబర్ లైసెన్స్ తీసుకొని అటు ప్రభుత్వానికి ఇటు మీకు ఇబ్బంది లేకుండా పనిచేయాలని చెప్పి కూడా నేను వ్యాపార వర్గాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ విజ్ఞప్తిని మన్నించి మీరందరూ మీ మంచి కోసం తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని సహకరించడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీనికి ఒకవేళ మీరు ఏమన్నా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వచ్చి ఆన్లైన్లో ఎలా చేయాలో ఏమి అని చెప్పినా, లేకపోతే ఆన్లైన్లో చేయడం కోసం వాళ్ళు నివర్తించండి ఫోన్ని చెప్పంటే వాళ్ళకి ఫోన్ చేసైనా మీకు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ని సంప్రదించిన ఈ మంత్ అంటే 29 ఫిబ్రవరి ఎండింగ్ లోపల మీరు సంప్రదించడం కానీ మీరు చేసుకోవడం చేసిన వల్ల మీకు లాభదాయకంగా ఉంటుందని మనం చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ల్యాండ్లైన్ టెలిఫోన్లకి సైబర్ చేస్తున్నాము, దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మీ ఫోన్లు ఉంటాయి లేకపోతే ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాను. అది ఎప్పటి నుంచో బడుగు బలహీన వర్గాలు కానీ, చిన్న చిన్న వ్యాపార వర్గాలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కానీ అవసరం కోసం ల్యాండ్లైన్ బిగుతుంటే సైబర్ పేరుతోటి నెలకు 100 రూపాయల బిల్లు పెంచి కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీరు చేస్తున్న వల్ల జీవితాంతం కూడా 100 కట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ పరిస్థితిని మరి 100 రూపాయలు పెంచి సైబర్ పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. చిన్న చిన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే చిన్న వాళ్ళకి మెయిల్ చేసేటటువంటి పరిస్థితిని ఆలోచించాలి. అప్పుడు ప్రజలు చూస్తూ ఉంటాం, ఈ సంవత్సరం ఈ నెల 20% ట్యాక్స్ పెట్టొస్తుంది, 40% ట్యాక్స్ పెట్టొస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఆ డబ్బులు ఎవరై సామాన్య మానవుడు తినేటువంటి వస్తువుల మీద కట్టే డబ్బులే మీకు జిఎస్టీ కానీ ఇంకొక ట్యాక్స్ కానీ ఇంకో ట్యాక్స్ ఉంటుంది. రోడ్డు బాగున్నట్టు వాస్తవం అయినప్పటికీ కూడా రోడ్ ట్యాక్స్ పేరుతోటి మన అక్కడక్కడ పన్ను వసూలు చేయడం కోసం, రోడ్ ట్యాక్స్ వసూలు చేయడం కోసం మీరు అనేక చెక్ పోస్టులు పెట్టారు. కానీ ఎప్పుడో అయిపోయిన రోడ్డుకి కూడా ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ తగ్గించిన పాపం పోలేదు, ఎక్కడ చెక్ పోస్టులు ఎత్తేసిన పాపం పోలేదు. మరి టెలిఫోన్ మీద నెలకు 100 రూపాయలు చొప్పున సామాన్య మరి వసూలు చేస్తూ ఉన్నారు. నిత్యావసరాలు పెరిగి ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నప్పుడు ట్యాక్సులు తగ్గించి మానవుడిని ఆదుకోవడం నేర్చుకోవాల్సిన గవర్నమెంట్ లేదంటే ట్యాక్సులు ఎక్కువ రావడం, వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేయడం కోసం ఉపయోగిస్తున్నారు తప్ప పేదల యొక్క బాగోగులు కానీ వాళ్ళ జీవిత ప్రతిని కల్పించడం కానీ చేసే పరిస్థితి లేకపోవడం అనేది చాలా దారుణంగా ఉంది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ 7 లక్షలు చేశారు, సంతోషం. 29 రూపాయలు బియ్యం ఇస్తూ ఉన్నారు, సంతోషం. కానీ తక్కువ రేటుకి బియ్యం ఇచ్చామనుకోండి, మీరు కొంతమందికి ఇస్తే ఆ నష్టాన్ని పూర్చడం కోసం
మళ్ళీ సామాన్య వాళ్ళు మధ్య పెద్దవాళ్ళపై ట్యాక్స్ చేసి ఎక్కువ రేటుకి అమ్మిందని వల్ల లాభమాన చేసేయడానికి అదే మీరు ఇచ్చేవాడు చెప్పేదాన్ని కంటే మొత్తం ఏ రేటే తగ్గే పరిస్థితి వస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. కాబట్టి కొన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా కొన్ని శాశ్వతంగా నష్టపోయే పనులు చేయటం వల్ల గవర్నమెంట్లు మారినా గవర్నమెంట్ అయ్యే ఉన్నప్పుడు కూడా సామాన్య మానవుడు ఇబ్బంది పడే పరిస్థితిని ఎవరు కాపాడతారో వాళ్ళు శాస్త్రంగా మంచి వాళ్ళే ఉంటారు. కానీ ప్రభుత్వాలు మారవచ్చు, జనం మాత్రం మారరు. మంచి చేస్తే మంచిగా ఉంటుంది. కాబట్టి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే జిఎస్టీ ట్యాక్స్ మొన్న తాత్కాలిక బడ్జెట్లో మేము మాట్లాడలేదు కాబట్టి రేపైనా జిఎస్టీని తగ్గించండి, ఇన్కమ్ ట్యాక్స్ పర్సెంట్ తగ్గించండి. సామాన్య మానవుడు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కట్టుకున్న ఇల్లుకి ఏదైనా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జెప్షన్ ఇవ్వండి. సాధ్యాసాధ్యాలను బట్టి నిత్యావసర వస్తువుల రేటు తగ్గించే పరిస్థితి వస్తే మీరు కొత్త పని చేసినా చేయకపోయినా నిత్యావసర రేటు తగ్గినప్పుడు ఉద్యోగస్తులకు కానీ సామాన్య మానవుడికి కానీ చిన్న చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది కట్టుకుని ఉంటుంది. కాబట్టి గ్యాసు, నిత్యావసర వస్తువులు, టెలిఫోను, ఇన్కమ్ ట్యాక్స్ రేటు, జిఎస్టీ రేటు పెంచితే నష్టపోయి సామాన్య మానవుడు వ్యాపార వర్గాలు కాదు. వ్యాపార వర్గాలు ఏ రకమైన డిమాండ్ చేసినప్పుడు కూడా మానవుల కోసం, మన ప్రజల కోసం, మన దేశంలో ఉన్న జనం కోసం చేసేది తప్ప ఏ వ్యాపారస్తులకు చేతిలో రూపాయి వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దయవించి నెక్స్ట్ బడ్జెట్లో తప్పనిసరిగా జిఎస్టీ తగ్గించండి, రేటు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. సామాన్య మానవునికి పెద్దవాళ్ళ నిత్యావసర వస్తువుల రేటు తగ్గించే మార్గం చూడమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ తర్వాతైనా జనానికి ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితిని ప్రభుత్వాలు ఆచరిస్తాయని చెప్పి ఆలోచన చేస్తూ ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తప్పనిసరిగా వ్యాపార వర్గాలు ప్రభుత్వానికి ఎప్పుడు అండగా ఉంటాం. కానీ ట్యాక్సులు పెంచిన వల్ల జనం అనుకుంటాం మేమేదో పెంచామనుకుంటాం. మేము పెంచడం కాదు, గవర్నమెంట్ పెంచితే మేము పెంచుతాం. కాబట్టి ట్యాక్స్ ఎక్కువ రావడం కాదు, ట్యాక్స్ ఎక్కువ రావాలి అనుకున్నా రేటు తగ్గించండి, మొత్తం ట్యాక్స్ బదులు తీసుకురండి. కాబట్టి ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనం కోసం మాట్లాడే మాట కానీ ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించో ఏ పార్టీని ఉద్దేశించో మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కులం ఉండదు, మతం ఉండదు, పార్టీ ఉండదు. మాకు అందరు కావాల్సిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దయవించి సామాన్య మానవుడు మన దేశంలో, రాష్ట్రంలో హాయిగా సంతోషంగా గుండె మీద చేసుకొని నిద్రపోవటానికి నిత్యావసర వస్తువులు కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, టెలిఫోన్ బిల్ కానీ తగ్గిస్తే, మా రైలు ఛార్జెస్ కానీ తగ్గిస్తే మార్గం ఆలోచిస్తే దానివల్ల అందరూ ఎవరైతే చేస్తారో వాళ్ళ మేలు కూడేటువంటి పరిస్థితి మేము కూడా చేస్తారు. కాబట్టి అలా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. ఈ లేబర్ లైసెన్స్ తీసుకుంటానికి వారి దగ్గర ఏమేమి అర్హత ఉంది? ఏ అర్హత వ్యాపారం చేస్తూ ఉంటే చిన్న కొట్టైనా పెద్ద కొట్టైనా గుమస్తా ఉన్నా లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. శానిటరీ ఇన్స్పెక్టర్ని కలవమంటారా? లేకపోతే లేబర్ ఆఫీస్ మన అల్లపేట పహాల్లో ఉంది కాబట్టి వాళ్ళని గడిచినా పర్వాలేదు. లేదు ఆన్లైన్లో మీరే చేసుకోవచ్చు, మీకు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు, మీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం. మీ కంప్యూటర్ కూర్చొని మీరు ఆన్లైన్ నుండి మీ పేరు నమోదు చేసుకొని లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంది, ప్రభుత్వంలా కల్పించింది. కాబట్టి తప్పనిసరిగా తీసుకోకపోతే రేపొద్దు ఇన్స్పెక్టర్ మీరు నష్టపోతారు. ఆ నష్టపోకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. ఓకే. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.